ఒకవైపున శాంతి ఒప్పందం, ఇకపైన యురేనియం వాడదు, అణ్వాయుధాలు లేవు అని అమెరికా చెప్తుంటే, ఇజ్రాయెల్ ఆర్మీ మాత్రం ఒక కీలకమైన అంశాన్ని అమెరికా దృష్టికి తీసుకెళ్ళింది, అలాగే ప్రపంచం దృష్టికి తీసుకొస్తోంది. 2 ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, అది సిఐఏ, ఇటు పక్కన మొసాద్, ఇద్దరూ కూడా చెప్తున్నటువంటి లెక్క, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నుంచి త్వరలోనే అణుపరీక్షలు జరగబోతున్నాయి. ఇది కబీర్ ప్లాన్ అంటారట. ఇది ఏకంగా ముక్తజా అలీ ఖొమైనీ నుంచి వచ్చినటువంటి ఆదేశాలు. అతను ఎట్టి పరిస్థితులలో కబీర్ ప్లాన్ని అమలు చేయాల్సిందే అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు. అందుకనినే ఒకవైపున చర్చలు జరుపుతూనే మరొక వైపున అణ్వాయుధాల తయారీకి కావలసినటువంటి ప్రక్రియలు పూర్తయిపోయినాయి. త్వరలోనే టెస్టు చెయ్యబోతున్నారు ఈ వారాంతానికి అన్నటువంటి చెప్తున్నారు.